హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సీమ బిడ్డ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అనమాట. సో ఇదైతే నేను డీమార్ట్కి వెళ్ళాను. మీకు తమ్నైల్ చూసాను అర్థమైపోయి ఉంటుంది కదా. సో మొత్తం అలా ఒక టూర్ వేసాను అనమాట డీమార్ట్లో మొత్తం, ఎందుకంటే టైం నిండా. సో అందుకని మొత్తం చూసుకుంటూ ఉంటే ఇంకా మీతో కూడా షేర్ చేద్దాం అన్నట్లు వీడియో రికార్డ్ చేశాను. చాలా బాగున్నాయండి లేడీస్ కలెక్షన్ అయితే, సూపర్ ఉన్నాయి అసలు. అంటే ప్రైజెస్ రీజనబుల్ అని ఏం లేవు, కానీ మనకు ఆన్లైన్లో దొరికినట్టు దొరుకుతున్నాయి అన్నమాట. క్వాలిటీ కూడా బాగుందండి. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను ఎప్పుడు వెళ్ళినా కూడా హడావిడిగా ఇంకా కృతి ఉంటాడు కదా, అస్సలు ఇవన్నీ అసలు చెక్ చేయను, అసలు వెళ్ళే పని కూడా ఉండదు అనమాట. అదరాపత్ర ఏ కాలో అవి తీసుకొని వచ్చేస్తూ ఉంటాము. సో అలాగా ఈసారి మొత్తం చెక్ చేశాను ఏమున్నాయి ఏంటి అనేది, ఒకసారి చూద్దాం అట్లా మీకు కూడా చూపిద్దాము అన్నట్లు అలా వెళ్ళాను అనమాట. చాలా బాగున్నాయి, చూస్తున్నారు కదా. అసలు దీంట్లోని కలర్స్ ఉన్నాయి. ఇది అరౌండ్ 600 అలా పడుతుందండి టాప్. చాలా బాగుంది. సో ఓకే 600కి పేరప్ చేసుకోవచ్చు కదా అన్నట్లు అనిపించింది. ఇక్కడే పైన మిర్రర్ ఉంటే మిర్రర్లో చూసుకుంటూ ఉన్నాను అనమాట ఎలా ఉంది ఏంటి అనేది. ఇక్కడ చూసారా అవి స్పెట్స్ ఉంటే స్పెట్స్కి మిర్రర్ పెట్టారు. నేనేమో నాకు తగ్గట్టు నేను యూజ్ చేసుకుంటున్నాను అనమాట. సో చాలా బాగున్నాయి అయితే. అంటే డీమార్ట్లో ఇలా కూడా ఉంటాయనేది నేను ఇప్పుడే చూస్తున్నాను అనమాట. నేను ఎప్పుడు వచ్చినా అసలు ఎప్పుడు చెక్ చేయలేదు. సో ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఫస్ట్ చూసి మళ్ళీ మీకు చూపిద్దామని మళ్ళీ వీడియో రికార్డ్ చేశాను. సో అలాగా ఇంకా కృతి అయితే కొంచెము ఆడుతూ అన్నీ తీసి బ్యాగ్లో వేసుకోవడము అట్లా ఇట్లా చేస్తూ ఉన్నాడు అనమాట. నేనైతే ఇంచక్క నా కలెక్షన్ అయితే చూసుకుంటూ ఉన్నాను. చాలా బాగున్నాయి అయితే, మీరైతే చూస్తూ ఉండండి. చాలా మంచి కలెక్షన్ ఉంది, చూస్తూ ఉండండి. ఇవి చూసారా చాలా ఫ్లోరల్ ఉన్నాయి. ఇవైతే అంటే కింద చాలా ఓపెన్ ఉందన్నమాట. ప్లాజా ప్యాంట్స్ చాలా బాగున్నాయి. ఏవైనా కుర్తీ సెట్స్ కుర్తీగా కానీ లేకుంటే టీ షర్ట్స్ కూడా పేరప్ చేసుకోవచ్చు వీటిపైన. ఈ వైట్ది అయితే చాలా బాగుంది. ఇంకా అంత ఫ్లోరల్ లేదు, ఓకే లైక్ ప్లాజా ప్యాంట్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి. చూసారా ఆ లైన్ మొత్తం లేడీస్ కలెక్షన్ ఉందండి. అసలు నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను కదా, సో నాకు కూడా కొంచెం ఎక్సైటెడ్గా అనిపించింది. అసలు ఆ లైన్ మొత్తం అటు నా బ్యాక్ సైడ్ ఉంది, నా ఫ్రంట్ సైడ్ ఉందన్నమాట. నేను మిడిల్లో ఉన్నాను. ఇంకా మీరు అర్థం చేసుకోండి ఎంత ఉందో అసలు. డీమార్ట్ కూడా అసలు ఏరియాకి తగ్గట్టు ఉంటుందండి. ఏ ఏరియా ప్రొడక్ట్స్ ఆ ఏరియాలో మాత్రమే ఉంటాయన్నమాట. అది కూడా మేము ఇప్పుడు ముంబైలో ఉన్నాం కదా, ముంబైకి తగ్గట్టు ముంబైలో ఉంటాయి, తిరుపతికి తగ్గట్టు తిరుపతిలో ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ముంబైలో కూడా ఒక్కొక్క ఏరియాకి బట్టి, ఇప్పుడు మేము వెస్ట్లో ఉంటే వెస్ట్ లాగా, ఈస్ట్లో ఉంటే ఈస్ట్లో లాగా, అంటే ఆ సరౌండింగ్స్లో ఉన్న పీపుల్ ఏ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇష్టపడతారో, ఏ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఎక్కువ సేల్ అవుతున్నాయో అవి మాత్రమే వాళ్ళు అక్కడ తెచ్చి పెడతారనమాట. వాళ్ళు జియోగ్రాఫిక్స్ డెమోగ్రాఫిక్స్ అవన్నీ చూసుకొని మరి అక్కడ వాళ్ళు ఆ డీమార్ట్ అనేది ప్లేస్ చేస్తారనమాట. డీమార్ట్ వాళ్ళ మెయిన్ బిజినెస్ ఐడియానే ఇదన్నమాట. అసలు ఇప్పుడు ఒక ఏరియాలోకి వెళ్ళామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతిలో కూడా నాకు తెలిసినంత వరకు అయితే 2 చోట్ల ఉంది. ఒకటి రేణిగుంటలో ఉంది, ఒకటి తిరుపతిలో ఉంది. నేను తిరుపతి దానికి మాత్రమే వెళ్ళాను, రేణిగుంట దానికి వెళ్ళలేదు, అంతగా నాకు తెలియదు అనమాట. నేను తిరుపతి దాంట్లో చూసిన దానికి రేణిగుంటలో ఏమున్నాయి విన్నదానికి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. ఇప్పుడు తిరుపతిలో ఇది దొరుకుతుంది అంటే ఆ రేణిగుంటలో అది ఉండకపోవచ్చు మేబీ, ఎందుకంటే నేను ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. ముంబైలో ఎక్స్పీరియన్స్ చేశాను నేను. ఇప్పుడు మేము వెస్ట్లో ఉంటే వెస్ట్కి వెళ్ళి ఓకే ఇది ఉంది, ఈస్ట్లో కూడా చూద్దాము అంటే ఈస్ట్లో అవి దొరకవు. సో అట్లా ఒక కనీసం మ్యాక్సిమం ఒక 10లో ఒక 2 ప్రోడక్ట్స్ అన్న డిఫరెన్స్ ఉంటాయన్నమాట. అక్కడ దొరికేవి ఇక్కడ దొరకకపోవచ్చు. అట్లా ఉంటుంది అనమాట డీమార్ట్లో. మీరు ఎప్పుడైనా ఇలా గమనించారా? గమనించింటే కన్నా ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే వీడియో కంటిన్యూ అవుతుంటుంది, మీరైతే చూస్తూ ఉండండి.